హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు వింటర్ స్పెషల్ రెసిపీ చేసుకుందాం. చూస్తున్నారు కదా, లెగ్స్ అండి, పాయ. ఇక్కడ లెగ్స్ తీసుకున్నా అండి, కట్ చేసుకుని తీసుకొచ్చాము. తెచ్చినాక మంచిగా చాకుతో గీకాలండి, గీకి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసిన దాన్ని సాల్ట్ పసుపు వేసి బాగా రుద్ది కడగాలి. ఇదిగోండి, కడిగినాక మళ్ళీ పసుపు సాల్ట్ కారం వేసి మ్యారినేట్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఈ రెసిపీ మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. సాల్ట్ కారం పసుపు వేసినాక బాగా మిక్స్ చేస్తూ కలపాలండి. కలిపి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం వేరే ప్రాసెస్ చూసుకుందాం. పాయ సూప్లో చాలా కాల్షియం ఉంటుందండి. మన బోన్స్ కూడా స్ట్రాంగ్ చేస్తుంది. ఇలా మంత్లీ వన్స్ అన్న తీసుకోవాలండి, కానీ ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. కర్రీ బయట రెస్టారెంట్లో చాలా రేట్ పెట్టి అమ్ముతారండి ఈ సూపు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, ఇంకా హోల్ గరం మసాలా వేసాను. దాల్చిని, లవంగ్, ఇంకా మిరియాలు వేసాను. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఫ్లేమ్ మట్టుకి లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, మాడనీయొద్దు. కొంచెం స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోని కొంచెం డెసికేట్ కోకోనట్ వేసాను. డెసికేట్ కోకోనట్ అన్న మీరు కొబ్బరి నార్మల్ కోకోనట్ కూడా వేసుకోవచ్చు. దీన్ని గ్రైండ్ చేసాను. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన దాంట్లో ఒక చిన్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నేను. ఇప్పుడు కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసాను. ఈ రెసిపీ కుక్కర్లోనే చేసుకోవాలి. లెగ్స్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి, అందుకని కుక్కర్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ వేస్తున్నాను, కట్ చేసిన ఆనియన్స్. ఇప్పుడు ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ బ్రౌన్ అయిందండి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కలుపుకొని పెట్టుకున్నాం కదా, లెగ్స్ వేసుకోవాలి. ఆ లెగ్స్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒకవేళ మీరు బాండీలో ఉడికించుకోవాలనుకుంటే చాలా టైం పడుతుందండి. మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఉడుకుతూనే ఉండాలి. లెగ్స్ చాలా టైం తీసుకుంటే ఉడకడానికి. లెగ్స్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మన మసాలా మొత్తం లెగ్స్కి పట్టాలి. ఇలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. వాటర్ ఈ లెగ్స్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువే పడుతుంది వాటరు. మనం సూప్ లాగా ప్రిపేర్ చేస్తాం కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. మునిగినాక కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం కారం ఇంకా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఒక పించ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేస్తే తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి 1 అవర్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదిగోండి, మన కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మెత్తగా కూడా ఉడకాలి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుందండి కర్రీ. ఇది మనం సూప్ రూపంగా కూడా తీసుకోవచ్చు, లేదంటే రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా యమ్మీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి మన పాయా సూప్. చలికాలం ఇలాంటి రెసిపీస్ తినాలి. చాలా హెల్తీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి పాయా సూప్. ఇంకా మీరు కావాలంటే కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాజు బాదం పేస్ట్ కూడా వేసుకోవచ్చు గ్రేవీ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.